సో, హలో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో, నేను పైథాన్ ఇన్ తెలుగు అనే ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాను. బేసిక్‌గా ఈ కోర్స్ ఏంటంటే, ఇనీషియల్ స్టేజ్‌లో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి టార్గెట్ చేసే కోర్స్ ఇది. ఆల్రెడీ మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి, సో, ఆల్రెడీ ఈ సి గానీ, జావా గానీ వచ్చుంటే గనుక ఇది స్కిప్ చేయొచ్చు. ఇది ఓన్లీ బేసిక్ మాత్రమే. అండ్ స్పెసిఫికలీ తెలుగులో మాట్లాడటం జరుగుతుంది. ఆల్దో మిగతా కంటెంట్ అంతా ఇంగ్లీష్లో ఉన్నా కానీ మాట్లాడటం ఒకటే తెలుగులో ఉంటుంది. మిగతా వర్డ్స్ అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే వాడతాం మనం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంటే ఏమేం కావాలి దీంట్లో మెయిన్ మనం పైథాన్ ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ పైథాన్ సాఫ్ట్వేర్ ఒకటి కావాలండి కంపల్సరీగా మనకి. సో ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఒక కోడ్ ఎడిటర్ కావాలి మనకి. అంటే కోడ్ ఒకటి రాసి దాన్ని రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఇక్కడ సింపుల్గా మనం సబ్లైమ్ టెక్స్ట్ అనేది లైట్ వెయిట్, అంటే ఎక్కువ మెమరీ యూస్ చేయదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విఎస్ కోడ్ ఏంటంటే కొంచెం ఆటోమేటిక్గా కోడ్ ఫిల్లింగ్, మనం ఒక ఓపెన్ బ్రాకెట్ చేసి ఆటోమేటిక్గా అది క్లోజ్ చేసి కోడ్ స్నిప్పెట్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో ఇది అంటే లేజీ అయితే కనుక మీరు విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలి దాని లింక్స్ అన్ని ఇక్కడ ఇచ్చాను అనమాట మీకు. సో ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్ నాకు పర్సనల్గా నచ్చింది జూపిటర్ నోట్బుక్. సో ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ మీరు ఒకేసారి చూసుకోవచ్చు అనమాట. థర్డ్ వచ్చేసి పీసీ కన్ఫిగరేషన్. దీనికి ఏమి పైథాన్కి అయితే హై అండ్ కంప్యూటర్ ఏమీ అవసరం లేదు. అట్లీస్ట్ బేసిక్ పైథాన్కి, అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి నేర్చుకుంటే కనుక కొంచెం హై అండ్ కంప్యూటర్ కావాలి. కానీ ఇనీషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదేం అవసరం లేదు. ఇంకోటి సజెషన్ ఏంటంటే, నేను మొబైల్స్ కానీ ట్యాబ్లో కానీ కోడింగ్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే అది అన్లెస్ మీకు ఒక ఫిజికల్ కీబోర్డ్ ఉంటే కానీ మనం మ్యాక్సిమం రిటర్న్ అయితే రాదు. సో ఈ సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే, నేను ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసి వచ్చాను. సో ఇది పైథాన్ ఆల్రెడీ కింద లింక్ ఇచ్చాను ఆ పీడిఎఫ్లో. సో మీరు డౌన్లోడ్ 3. ఇది లేటెస్ట్ వర్షన్ రన్ అవుతుంది. సో ఇది కానీ కొన్నిసార్లు మీరు మెషిన్ లాంగ్వేజ్ వాటికి అయితే 3.8 ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్. సో విండోస్ వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నేను ఉబంటులో ఉన్నాను ప్రస్తుతము. సో అది ఆటోమేటిక్ డిఫాల్ట్గా నాకు ఒక 3.7 డిఫాల్ట్గా ఉన్నట్టుంది. సో ఇలా డిఫరెంట్ ఓఎస్ ఎవరైతే యాపిల్ వాడతారో వాళ్ళు మ్యాక్ ఓఎస్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి మీకు చెప్పాను సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్. ఇది ఎందుకు నాకు ఎందుకంటే చూడటానికి చాలా బాగుంటుంది అనమాట కోడ్ ఎడిటర్. అండ్ అన్ని ఓఎస్ఎస్కి అయితే ఉంది. లైనక్స్కి, విండోస్కి 64 బిట్ అయితే ఇది సింపుల్ లైట్ వెయిట్. కాకపోతే ఏంటంటే పైథాన్ని మీరు యాడ్ చేసుకోవాలి అది ఎన్వైర్న్మెంట్లో. అంటే బ్యాష్లో కానీ అదే లైనక్స్లో ఉంటే కనుక అది సిస్టమ్కి అర్థం కాదు పైథాన్ డాట్ ఫైల్స్ రన్ చేసేటప్పుడు. సో అది సెపరేట్గా ఒకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది విండోస్లో అయినా కానీ. విండోస్లో అయితే మనం కమాండ్ ప్రాంప్ట్తో కూడా చేసుకోవచ్చు. అది సెపరేట్గా ఏ విండోస్కి ఒక సెపరేట్ వీడియో, ఉబంటుకి ఒక, లైనక్స్ వెర్షన్స్కి సెపరేట్ వీడియో ఒకటి నేను చేసి చెప్తాను ఎలా స్క్రిప్ట్స్ రన్ చేయాలనేది. సెకండ్ వచ్చేసి విజువల్ స్టూడియో. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అయితే ఇదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరు విండోస్ అయితే ఇక్కడికి వెళ్ళి మీ 64 బిట్, లైనక్స్ అయితే ఇక్కడ, మ్యాక్ అయితే ఇక్కడికి వెళ్ళి మీ రెలవెంట్ డౌన్లోడ్ చేసుకోండి. సో కమింగ్ టు ద బేసిక్ ఇంట్రడక్షన్, వికీపీడియా నుంచి మీరు అంటే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అక్కడే మనకు తెలుస్తుంది. మిగతా జార్గన్ అంటే దీని వేరియబుల్స్ అంటే ఏంటి, ఇలాగా ఈ బోరింగ్గా నేను నేర్చుకున్నాను ప్రోగ్రామింగ్. సో మీకు అంత బోరింగ్ కాకుండా ఏదైతే అవసరమో డైరెక్ట్ కోడ్ చేసి రన్ చేసి ఏదో ఒకటి ఒక చిన్న లాస్ట్కి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద కోర్స్ మనం ఏదో ఒక చిన్నది వెబ్ స్క్రాపింగ్ కానీ ఏదో ఒకటి డెవలప్ చేద్దాము. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో గూడో గారు డెవలప్ చేశారు పైథాన్ని. సో నేను 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ నేర్చుకుంటున్నప్పుడు 2.7 అప్పుడే లాంచ్ అయింది లేటెస్ట్గా. ఇప్పుడైతే అది పైథాన్ 2 అయితే ఆల్మోస్ట్ అఫీషియల్గా సపోర్ట్ అయితే చేయట్లేదు 2.7. ప్రస్తుతం 3 సిరీస్ రన్ అవుతుంది. నేను నేర్చుకున్నప్పుడు 2.3 వచ్చి స్టేబుల్ వెర్షన్, 2.7 వచ్చేసి లేటెస్ట్ వెర్షన్ అనమాట 2008 ఆ టైంలో. సో బేసిక్గా ఏంటంటే పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ప్రోగ్రామింగ్లో లో లెవెల్, హై లెవెల్ ఉంటుంది. సో ఆ జార్గన్ అంతా నేను ఇక్కడ చెప్పను, ఓన్లీ డైరెక్ట్ కోడ్ ఒకటి రాసి చూపిస్తాను. మెయిన్ సిగ్నిఫికెంట్ కీవర్డ్స్ వచ్చేసి పైథాన్ గురించి ఎవరైనా తెలుసుకోవాలన్నా ఫస్ట్ వచ్చేసి ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజెస్, ఈ రెండు గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇది డైనమిక్లీ టైప్డ్, ఆటోమేటిక్లీ గార్బేజ్ని కలెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ మీరు వేరే లాంగ్వేజెస్లో అయితే
మనం అది ఏ టైపు, ఏ డేటా టైప్ అవన్నీ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా లూజ్‌గా, సింపుల్‌గా ఎవరైతే లేజీగా ఉంటారో వారికి బాగా సూట్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ గుర్తుంచుకోండి. డైనమిక్‌లీ టైప్డ్. ఇంకా బ్యాటరీస్ ఇంక్లూడెడ్ ఎందుకంటారంటే చాలా వరకు ఏ వర్క్ మీరు చేయాలనుకున్నా ఆల్రెడీ ఏదో ఒక మాడ్యూల్ ఉంటుంది పైథాన్‌లో. సో, ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ అని కొడితే సరిపోతుందనమాట. దానిలో ఉన్న ఫంక్షన్స్, మెథడ్స్ యూజ్ చేసుకొని మనం మన డిజైర్డ్‌ది చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్, డైనమిక్‌లీ టైప్డ్. ఇంకోటేంటంటే ఇండెంట్ ఉంటుంది దీంట్లో. అంటే స్పేస్ ఇవ్వాలి, 4 స్పేస్ ఇవ్వాలి. అది మనం చూద్దాం కోడ్ వచ్చేసి. సో, లైవ్‌గా ఎలా రన్ చేయాలి? వీఎస్ కోడ్‌లో అయితే ఎడిటర్ ఇలా ఉంటుందండి. సో, ఎడిటర్‌లోకి మీరెళ్ళి ఇక్కడ హ్మ్, మనం డైరెక్ట్‌గా నేను ఆల్రెడీ పైథాన్ ఇన్‌స్టాల్ చేసి ఉంచాను. ఇన్‌స్టాల్ చేయనోళ్ళు ఏంటంటే దానికి సెపరేట్‌గా వెళ్ళి ఇన్‌స్టాల్ చేయాలి. దాన్ని సెపరేట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. సో, ఆహ్, ఇది వీఎస్ కోడ్ కాబట్టి మనం ఇక్కడ చూద్దాం ఎలాగ రన్ చేయాలి అనేది. సో, బేసిక్‌గా ఏంటంటే ఇది ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్. బేసిక్ ప్రోగ్రామ్‌తో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒకటి ఇది ఏంటో మీకు అర్థం కాకపోయినా పర్లేదు. కానీ మనం ప్రింట్ అనేది ఏంటంటే స్క్రీన్‌కి ప్రింట్ చేస్తుందనమాట. పైథాన్ ఆహ్, ఇది ప్రింట్ అనే కమాండ్ ఏంటంటే అవుట్‌పుట్ ఇస్తుంది మనకి. సో, ఇది ప్రింట్ అనేది డిఫాల్ట్ ఫంక్షన్ అనమాట పైథాన్‌లో. అదే ఏ ప్రోగ్రామింగ్‌లోనే అదే సీలో అయితే ప్రింట్ఎఫ్ ఉంటుంది. జావాలో అయితే సిస్టమ్ అవుట్, దానికి సెపరేట్ జార్గన్ అది. సో, హ్మ్. సో, మనం ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని టైప్ చేసాం. సో, దీన్ని రన్ చేసి రన్ వితౌట్ డీబగ్గింగ్ కొడదాం. సో, కింద మనకి ఆటోమేటిక్‌గా ఇది హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో, ఇది మల్టిపుల్ వేస్‌గా చేయొచ్చు. సో, నేను జూపిటర్‌లో అయితే ఎలా చేస్తాను, జూపిటర్ నోట్‌బుక్‌లో చూద్దాం. ఇది ఒక టెర్మినల్ అంటారండి దీన్ని. టెర్మినల్ అంటే మనకి విండోస్‌లో అయితే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. సో, బేసిక్‌గా ఒక కమాండ్ ఇస్తే జూపిటర్ నోట్‌బుక్ అనే ఒక కమాండ్ ఇస్తాం. సో, దాన్ని బట్టి అది ఆటోమేటిక్‌గా ఒక ఫైల్ అయితే ఓపెన్ చేస్తది గూగుల్ క్రోమ్‌లో. సో, అక్కడికెళ్ళి అక్కడ ఓపెన్ అవ్వంగానే మనం అక్కడ కూడా ఇది స్టేట్మెంట్ ఇచ్చేసి మనం రన్ చేసి చూద్దాం. సో, మీకు గనుక అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి జూపిటర్ నోట్‌బుక్ అనేది నేను తర్వాత మీకు చెప్తాను. సో, ఇక్కడ పైథాన్ 3 ఫైల్ నేను ఓపెన్ చేశాను. సో, నా ప్రిఫరబుల్ కోడింగ్ అయితే జనరల్‌గా జూపిటర్ నోట్‌బుక్‌లో ఉంటుంది. వీఎస్ కోడ్ కూడా ఇప్పుడు ఈ మధ్య వాడుతున్నాను నేను కొంచెం. సో, ప్రింట్ హలో వరల్డ్. హలో వరల్డ్ అంటే అది మన ఇన్వర్టెడ్ కామర్స్‌లో అయితే టెక్స్ట్ అనేది అలా టెక్స్ట్ గానీ పైథాన్‌లో స్ట్రింగ్స్ అంటారు దాన్ని. సో, హలో వరల్డ్ అని కొడుతున్నాను. సో, షిఫ్ట్ ఎంటర్ కొడితే ఏంటంటే ఓన్లీ ఎంటర్ కొడితే కొత్త లైన్ వస్తుంది. సో, మనం ఇది రన్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్‌గా కింద హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుందనమాట. సో, బేసిక్ ఇది స్ట్రింగ్ అంటారు పైథాన్‌లో టెక్స్ట్‌ని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం రాసిచ్చాను. ఈ పైన రాసింది ఏదైతే ఉందండి కామెంట్ అంటారు. ఇది మల్టీ లైన్ కామెంట్. కామెంట్స్ 2 రకాలుగా ఉంటుంది. సింగిల్ లైన్ కామెంట్, లైక్ సింగిల్ లైన్ అంటే మనకి దిస్ ఇస్ ఎ సింగిల్ లైన్ కామెంట్ అనమాట. ఇది కోడ్ రన్ అవ్వదనమాట. ఈ టెక్స్ట్ మనం ఓన్లీ చూసుకుంటానికి లైక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కోడింగ్ స్టైల్ ఉంటుంది. సో, సపోజ్ నేను వచ్చేసి ఒకలాగా రాస్తాను. దానికి ఇంట్రడక్షన్ ఏమన్నా రాయాలన్నా లేకపోతే ఏమేమి వేరియబుల్స్, ఈ కోడ్ ఏంటి వేరే వాళ్ళకి అర్థం కావాలి అని అనుకుంటే కనుక ఆ కామెంట్స్ రాస్తామన్నమాట. సో, దిస్ మై ఫస్ట్ హలో వరల్డ్ ప్రాజెక్ట్. సో, ఇది ఏం చేస్తుంది అనేది ఇక్కడ రాయొచ్చు అనమాట. దిస్ ప్రింట్స్ ఎ టెక్స్ట్ కాల్ హలో వరల్డ్. సో, కాల్ హలో వరల్డ్. సో, ఇది హలో వరల్డ్ అనేది మన స్క్రీన్ ప్రింట్ చేస్తుంది అనమాట. సో, ఇది బేసిక్. సో, దీన్ని కామెంట్స్ అంటారు. కామెంట్స్ ఏంటంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అసలు ఏంటి లేకపోతే తర్వాత నేను చాలాసార్లు ఒక 3 ఇయర్స్ తర్వాత రాసిన కోడ్ తర్వాత చూసుకుంటే నాకే అర్థం కాదు అసలు ఏం రాశానని. సో, బేసిక్గా ఇలా రాసుకుంటే ఏంటంటే ఓకే, వేరియబుల్స్ ఆ కాంటెక్స్ట్ ఏంటనేది మనకి తర్వాత ఫ్యూచర్లో అర్థమవుతుంది. సో, అదే ఒక లైన్లో ఉంటే ఇలా రాసుకోవచ్చు. మల్టిపుల్ లైన్స్లో ఉంటే ఇలా రాసుకోవచ్చు అనమాట. సో, మనం ఏం చేద్దామంటే దీన్ని కామెంట్ అవుట్ చేసేద్దాం. సింగిల్ లైన్ కాబట్టి హ్యాష్ పెట్టేస్తే ఈ పౌండ్ క్యారెక్టర్ హ్యాష్ అది ఆటోమేటిక్ కామెంట్ అవుతుంది. సో, ఇది కామెంట్ తీసేసి ఇది ప్రింట్ చేద్దాం సెపరేట్‌గా. మీకు ఒక ఐడియా వస్తుంది. చూసారా అది ఆటోమేటిక్‌గా కలర్ అనేది మారుతుంది కామెంట్ నుంచి. సో, ఇక్కడికెళ్ళి సేవ్ చేసేసి రన్ వితౌట్ డీబగింగ్ కొడదాం. సో, బేసిక్‌గా చూడండి ఇక్కడ హలో అగైన్ అని వచ్చింది. ఐ లైక్ టైపింగ్ దిస్ ఈస్ ఫన్. ఇయన్నీ కొత్త లైన్స్‌లో ప్రింట్ అయింది. పక్కనే అక్కడ కంటిన్యూస్‌గా కాకుండా ఆటోమేటిక్‌గా ప్రింట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ
ఇక్కడన్నీ డబల్ వాడారు. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ కూడా సింగిల్ మన ఇన్వర్టెడ్ అవి వాడారు. ఆహ్, సో, సింగిల్ అయినా వాడొచ్చు, డబుల్ అయినా వాడొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే అదే మీ టెక్స్ట్‌లో ఇక్కడ ఐ వుడ్ అని దాన్ని షార్ట్ ఫామ్‌లో ఇక్కడ ఆల్రెడీ రాశారు. సో, ఏమవుద్దంటే అప్పుడు మీరు స్ట్రింగ్‌ని డబుల్ కోట్స్‌తో రిప్రజెంట్ చేయండి. సో, థాట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే డబుల్ ఇక్కడ కూడా ఒకటొచ్చింది. సో, అవన్నీ మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. ఒకవేళ మీరు సింగిల్ వాడితే గనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టెక్స్ట్ అనుకుని ఇది మర్చిపోతుంది పైథాన్. సో, లోపల సింగిల్ ఇన్వర్టెడ్ ఉంటే గనుక బయట మీరు డబుల్ వాడండి. అదే లోపల డబుల్ ఇక్కడ ఐ సెడ్ అని ఉంది. మనకు ఆ సెడ్ అనే దాని దగ్గర ఇది 2 కావాలి కాబట్టి మనం బయట సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అవి వాడామనమాట. ఇన్వర్ట్ సో ఇది సో ఇదే నేను యాజ్ ఇట్ ఈస్‌గా నేను మీకు ఇక్కడ కాపీ చేసుకెళ్ళి జూపిటర్‌లో మనం కాపీ కొట్టుకుందాం. ఆహ్, చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ ఇది అవుట్‌పుట్ అనేది మనకు వెంటనే ఇక్కడ వస్తుందనమాట. అక్కడ చాలా వీఎస్ కోడ్‌లో ఏంటంటే ఇవన్నీ ఉంటుంది. చూసి ఫస్ట్‌లో మీరేం భయపడొద్దు. ఇది అంటే ఏ పైథాన్ వాడుతున్నాం, ఎక్కడున్నాయి ఇవన్నీ ఆ డీటెయిల్స్ అనమాట. అవన్నీ మనకు అవసరం లేదు. ఈ 2 లైన్స్ బేసిక్‌గా ఈ 2 లైన్స్ ఇది ఉంటే సరిపోతుంది. సో, ఇదండి బేసిక్ ఇంట్రొడక్షన్ అంటే హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయడం. సో, ఇంకా చాలా చేయొచ్చు మనం లైక్ ప్రింట్ అని కూడా రాయవసరం లేదు జూపిటర్‌లో అయితే. లైక్ మిగతావన్నీ నేను మెల్లిగా నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం. ఇది ఇంట్రడక్షన్ కాబట్టి మీరు మ్, ఈ చెప్పిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ లోపల మీరు ఒకవేళ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేస్తే కనుక పైథాన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. సో నా దగ్గర పైథాన్ 3 ఉంది. సో ఇక్కడేమో 3.8.5 రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈవెన్ టెర్మినల్లో కూడా నేను ప్రింట్ చేసుకోవచ్చు. సో ప్రింట్ కాకపోతే ఆటో కంప్లీట్ ఉండదు అనమాట. హాయ్ అని ప్రింట్ చేస్తే అది కింద అవుట్పుట్లో మనకి హాయ్ అని వచ్చింది. సో మల్టిపుల్ వేస్గా మనం రన్ చేసుకోవచ్చు అండి ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఐపైథాన్ అని కూడా ఒకటి ఉంటుంది. సో కంట్రోల్ జెడ్ అని కొడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాం ఇంటర్ప్రెటర్ నుంచి. ఇప్పుడు వచ్చేసి ఐపైథాన్ చూద్దాం. ఐపైథాన్ కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్స్ అంటాను నేను. అంటే ఇది సింపుల్గా ఉంటుంది. ఇది ఇన్పుట్ అవుట్పుట్ ఆల్మోస్ట్ జూపిటర్ లాగా వస్తుంది. సో ప్రింట్ ఐపైథాన్ అని కొడదాం. సో అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలాగా ఇన్పుట్ అవుట్పుట్ అని ఉంటుంది. సో ఏదైనా మీరు ఎదర్ కమాండ్ ప్రాంప్ట్లో కూడా మీరు ఇలాగా పైథాన్ అని చెప్పేసి పైథాన్ 3 అయితే కొన్నిట్లో పైథాన్ 3 అని ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ యూజర్ అనమాట. మనం ఎలాగైతే సిస్టమ్ని సెట్ చేసుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పైథాన్ 3నే డిఫాల్ట్గా చేసుకుంటారు. సో వాళ్ళు పైథాన్ అని కొడితే సరిపోతుంది, ఆటోమేటిక్గా 3 లోడ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే మీరు చెక్ చేసుకుంటానికి లైక్ మీది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటానికి ఇది పనికొస్తుంది అనమాట. యాక్చువల్లీ పైథాన్ వర్షన్ అని కొట్టాలనుకుంటున్నారు. సారీ, పైథాన్ వర్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను అది చెప్తాను మీకు ఎలా చెక్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి మనం డిఫరెంట్గా కూడా మనం చేయొచ్చు అండి. లైక్ టెర్మినల్లోకి వెళ్ళిపోయి లైక్ ఇక్కడ ఆల్రెడీ నా ఈ కోడ్ అయితే ఉంది ఇక్కడ. సో మనం దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కనుక డబుల్ క్లిక్ చేసి లైక్ ఓపెన్ ఇన్ టెర్మినల్ కొట్టి నేను సో ఇక్కడ నుంచి కూడా పైథాన్ 3 hello.py అని కొడితే ఆటోమేటిక్గా ఈ ఫైల్ పేరు వచ్చేసి hello.pyలో సేవ్ అయింది విఎస్ కోడ్లో. సో పైథాన్ 3 hello.py. సో ఏదైతే అక్కడ మనకి విఎస్ కోడ్లో వచ్చిందో సేమ్ కోడ్ ఇక్కడ మనకి టెర్మినల్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో అలాగైనా చేయొచ్చు. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే విఎస్ కోడ్లో డైరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ డిఫరెంట్ మల్టిపుల్ మనం చే వేస్గా మనం చేయడానికి. సో దిస్ ఇస్ ఇంట్రడక్షన్. ఇది కేవలం ఇంట్రడక్షన్ కాబట్టి మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. నైస్. నాకు ఐ మీన్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ యూ గైస్. థ్యాంక్ యూ.